రాజన్న ఆశయాలను తల్లి విజయమ్మ ఆదర్శాలను పులికి పుచ్చుకున్నోడు వచ్చేనా పేద గొప్ప భేదాలు ఎరుగడు కులం మతమ్మని కుళ్ళు చూపడు పేదోడంటే ప్రాణమిస్తడు యువరక్తము నాయకత్వం కదిలినదిగో మన యువ కిరణం అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ఆర్ రక్తం పాట ఇస్తే తప్పని నైజం అడిమనెప్పుడు తిప్పని రోషం వేసే ప్రతి అడుగుల ఉంటని మహానేత నాయకత్వం దివంగత నాయకుడు ముద్రగడ్డ పద్మనాభం గారికి అందరూ కూడా శ్రద్ధాంజలి. అలాగే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. మైక్ రెడీ చేయి సార్ది. ఈ రోజున అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేపల, రొయ్యల, రైతుల ఈ పోరాటానికి సంఘీభావంగా ఇచ్చేసినటువంటి మనందరి ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా రాష్ట్ర ఆక్వా రైతుల పక్షాన, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ పక్షాన స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లో చేపల, రొయ్యల రైతులు ఎప్పుడూ కనీవిని సంక్షోభాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే 40 సంవత్సరాల ఆక్వా చరిత్రలో మొట్టమొదటిసారి రైతులందరూ ఇలా రోడ్డెక్కి మేతలు కానీ, రొయ్యలు కానీ తగలబెట్టి నిరసన చేసినటువంటి సందర్భం ఈ ప్రభుత్వంలోనే ఏర్పడింది. సాధారణంగా మనం చూస్తాం, ప్రకృతి వైపరీత్యాలు చూస్తాం. ఈ ప్రకృతి వైపరీత్యాలు దురదృష్టం అనుకుని తట్టుకుంటాం. కానీ ఈ 2 సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు యొక్క సంక్షోభాన్ని ఈ రైతులు ఎవరో కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకనంటే మొట్టమొదటిసారి ఆక్వా రంగానికి తొలి అడుగు, తొలి బీజం జగన్మోహన్ రెడ్డి గారి దాకా అంటలంతలు అందించారు. రూపాయిన్నరకే కరెంట్ ఇవ్వటమే కాదు, అప్సరా చట్టాన్ని తీసుకొచ్చి ఆక్వా రంగం ప్రభుత్వ కంట్రోల్లో తీసుకున్నారు. అలాగే ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు కానీ, ఆక్వా యూనివర్సిటీ కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో చేయటం వల్ల మళ్ళీ సంక్షోభం నుంచి ఆక్వా రైతు గట్టెక్కాడు. మరి ఈ రోజున మీరు అందరూ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న కంప్లైంట్ ఇస్తే
ఆ రోజున మరునాడు మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీహార్ వస్తున్నారని తెలిసి విజయవాడలో రైతు సంఘాలతోటి మీటింగ్ పెడతారంట. అందరినీ అక్కడికి పిలిచి తాత్సారం చేస్తారంట. మీరందరూ ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఎన్నికల ముందు బాధుడే బాధుడు అని ఆక్వా మీద పాంప్లెట్లు వేశారు. ఈ రోజున ఈ నాయకులను కోరుతూ ఉన్నాం, మీరందరూ ఆలోచించండి. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు రాక ద్వారా ఈ ఆక్వా రైతులకు ఒక ఊరాట వస్తుందని ఆశిస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మన భీమవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ చెన్నమల్లి రాయుడు గారిని కూడా 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరు. ఈ రోజున మన భీమవరం నియోజకవర్గ తరఫున ఆహ్వానించి ఆదరణ అభిమానానికి నిజంగా నోట్లో నుంచి మాట కూడా రానంతగా భావోద్వేగమే, ఇసుక వేసినా కూడా రాలనంతగా, కంటి చూపు మేరలో ఎక్కడా కూడా ఖాళీ స్థలం కనిపించనంతగా ఈ అభిమాన తరంగాల మధ్య మీరు చూపిస్తున్న ఈ ప్రేమ, ఈ అభిమానానికి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను.